శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం పులమతి ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ పై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక దళిత ద్రోహి అన్నారు. వైసీపీ నాయకులు ఓట్లు అడిగేందుకు గ్రామాలలోకి వస్తే ఏ పని చేశారని నిలదీయండి అన్నారు. సమర్థవంతమైన పాలన అందించే నాయకులకు ఓటు వేయాలన్నారు. అమూల్యమైన ఓట్లను సైకిల్ గుర్తుకే వేయాలన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లా రైతులకు సబ్సిడీతో తుంపర సేద్య పరికరాలు ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాలు అభివృద్ధి చేస్తామని అన్నారు బాలకృష్ణ. ఏ జిల్లాకి ఇవ్వలేదు మన తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. ఇలాంటివి ఎన్నెన్నో అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల వాళ్ళకు కూడా, అటు ఒక మన ఎస్సీలు, ఒక పెద్ద ఎస్సీ ద్రోహి జగన్ అతను ఏమన్నాడు, ఎస్సీలు వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పి వాళ్ళ చిత్రాంశాలు చేసే కార్యక్రమాలు తప్ప ఇంకేమీ చేపట్టలేదు. మన తెలుగుదేశం ఎస్సీల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ బంగారు భవిత కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది మన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. మరి వీళ్ళని చూసాం మనం. అధికారంలో ఉన్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ ఎలా వాళ్ళు మానసిక క్షోభ పెట్టి ఆయన మరణానికి కారకులు అయ్యారు. అలాగే తర్వాత చూసాం మనం జడ్జి రామకృష్ణ, ఆయన కూడా మానసిక క్షోభకు గురి చేశారు. అలాగే ఎవరైతే ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చాలా మంది పేద దళితులు శిరోముండనం చేయించారు. దాని తర్వాత వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు అతను ఏం చేశాడు, దళితుడైన తన కార్ డ్రైవర్ని చంపి తన ఇంటికి డోర్ డెలివరీ